హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ బ్లాగ్. ఈరోజైతే టిఫిన్ గోధుమ రవ్వ ఉప్మా, అలాగే మధ్యాహ్నం భోజనం అయితే టమాటో పప్పు అయితే రెడీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నెయ్యి అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకుని జీడిపప్పు అయితే వేయించుతున్నాను ఫ్రెండ్స్. అవైతే బాగా వేగాలి. పక్కన టీ కూడా పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగుతున్నాయి. జీడిపప్పు అయితే తీసేస్తున్నాను. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే పోయాలి. ఉప్మా రెడీకి వేరుశనగ గుళ్ళు, అలాగే తాలింపులు, వేసి ఒకసారి అయితే తిప్పాలి. నేనైతే రెడీలోనే పెట్టానండి ఆనియన్స్ అవన్నీ. ఇవి వేగాక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ముక్కలైతే వేసి ఒకసారి అయితే కలుపుతున్నాను. తర్వాత క్యారెట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే కరివేపాకు అయితే వేస్తున్నాను. వేసి ఒకసారి అయితే తిప్పాలి. కలర్ చేంజ్ అవ్వాలండి. అలాగే అవి చేంజ్ అయ్యాక కలరు ఒకసారి అయితే తిప్పి వాటర్ అయితే పోసుకోవాలండి. మనం సరిపడా వాటర్ అయితే పోయాలి. కొంచెం ఉప్పు అయితే వేయాలి టేస్ట్కి సరిపడా. వాటర్ కొంచెం మరగాలి. నేనైతే మూత పెట్టేస్తున్నాను. అలాగే ఒకసారి చూద్దాము వాటర్ అయితే మరిగిందో లేదో. వాటర్ అయితే మరుగుతుందండి. ఒకసారి అయితే మనం తిప్పాలి. వాటర్ మరిగింది కాబట్టి నేను ముందుగానే గోధుమ రవ్వ తీసుకున్నానండి. గోధుమ రవ్వ అయితే వేయాలి. వేసి ఒకసారి అయితే తిప్పాలి. ఒకసారి మూత వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. అలాగే జీడిపప్పు ముందుగానే వేయించి తీసుకుంటాను ఫ్రెండ్స్. అదైతే వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఉప్మా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, రెడీ అయిపోయింది. ప్లేట్లు అయితే తీసాను. అలాగే రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా ఉడికిపోయిందండి. అలాగే ఇప్పుడు టమాటో పప్పు అయితే రెడీ చేస్తాను. కుక్కర్లో 1 కప్ అయితే కందిపప్పు తీసుకున్నానండి. వాటర్ పోసి శుభ్రంగా అయితే కడిగేస్తున్నాను. అలాగే కందిపప్పులోనే టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ముక్కలు అయితే వేసేస్తాను. వాటర్ అయితే సరిపడగానే పోసుకోవాలండి, ఎందుకంటే కుక్కర్ కదా.
అలాగే కొంచెం పసుపు కూడా వేస్తాను. అలాగే చింతపండు కూడా వేసేస్తున్నాను. ఉప్పు కూడా టేస్ట్కి సరిపడా. కొంచెం ఆయిల్ అయితే పోస్తాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసేసాను. ఒకసారి తిప్పైతే కుక్కర్ మూత పెట్టేస్తాను. కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను. ఫోర్ 5 విజిల్స్ దాకా వేయించుకోవాలి మనం. నేనైతే వేయించేసాను. లాస్ట్ విజిల్స్ అయితే తీసుకున్నాను. విజిల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసేసాను. బాగా ఉడికింది. ఇప్పుడైతే తాలింపు అయితే పెడుతున్నాను. కడాయి అయితే ఒకటి పెట్టుకున్నాను. ఫ్రైకి తాలింపు అయితే పెట్టుకోవాలి కదా, పప్పు టమాటా. ఆయిల్ అయితే పోస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోస్తాను. హీట్ అవ్వాలి ఆయిల్ అయితే. నేను తాలింపుగా రెడీగానే పెట్టుకున్నానండి. వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు. ముందుగా ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు అయితే వేసాను. తర్వాత అయితే జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఆవాలు, ఆ తర్వాత ఎండుమిర్చి వేసి ఒకసారి కలపాలి. అలాగే కరివేపాకు కూడా వేసేస్తాను. వేసి ఒకసారి తిప్పాలి. పప్పు కూడా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. తాలింపు అయితే అయిపోయింది. ఆ తాలింపులోనే పప్పు కూడా వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, టమాటా పప్పు అయితే రెడీ అయింది. రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే పిల్లలకైతే పాలు అయితే పెట్టాను. పాలు అయితే చల్లారాక పిల్లలకైతే ఇచ్చేస్తాను. పిల్లలైతే స్నానం చేసి రెడీ అయ్యి పాలు అయితే తాగుతున్నారు. అలాగే పిల్లలకి లంచ్కి అలాగే స్నాక్స్, వాటర్ బాటిల్ అయితే రెడీలో పెట్టాను. నందుకి అలాగే జశ్వంత్కి ఇద్దరికి స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్ అయితే రెడీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగమణి. నేను యూట్యూబ్ ఛానల్లో కొత్తగా వీడియోస్ కుకింగ్ విత్ బ్లాగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.